మూడు కాళ్ల ఆవు. ఒక ఊరిలో రామ్లాల్ అనే ఒక రైతు ఉండేవాడు. అతని భార్య సీత, కుమారుడు చోటుతో కలిసి జీవించేవాడు. చోటు పుట్టుకతోనే వికలాంగుడు, సరిగా నడవలేకపోయేవాడు. కాని రామ్లాల్, సీత ఎంతో ప్రేమగా చూసుకునేవారు చోటుని. 3 ఏళ్ల నుంచి వర్షాలు లేకపోవడంతో వ్యవసాయం లేక కరువు ఏర్పడింది. రామ్లాల్కి వేరే పనులు చేయక తప్పలేదు, తన వారిని పోషించుకోడానికి. కాని సంపాదన తక్కువగా రావడంతో ఇంటి అవసరాలకు సరిపోయేది కాదు. వింటున్నారా? ఇంట్లో వంటకి సరిపడా సరుకుల్లేవు. ఇప్పుడు నేనేం చెయ్యను? దానికి రామ్లాల్, భగవంతుడా, నాకు తెలుసు, కానీ నేనేం చేయగలను? దానికి సీత, మీరేమనుకోనంటే మీకొక సలహా చెప్తాను, వింటారా? రామ్లాల్, అవునా, చెప్పు, ఏం చెప్పాలని అనుకున్నావు? సీత, మనం దాచుకున్న కొద్దిపాటి సొమ్ముతో ఒక ఆవుని కొనుక్కుందాం, దాని పాలమ్ముకుందాం, అలాగే నెయ్యి కూడా తయారు చేద్దాం. రామ్లాల్ వెంటనే, అరే, ఇది చాలా మంచి సలహా. మనం రేపే పట్నం వెళ్ళి ఆవుని కొందాం. మరుసటి రోజు రామ్లాల్ తన భార్య సీత, కొడుకు చోటును తీసుకుని పట్నంలో పశువుల సంతకి వెళ్లాడు. చోటు వాళ్ల నాన్న భుజంపై కూర్చున్నాడు. ఒక వ్యాపారి దగ్గరికి వెళ్లి, సేటుగారు, ఈ ఆవుని ఎంతకమ్ముతారు? దానికి సేట్, మొత్తంగా 20,000. ఈ ఆవు చాలా పాలిస్తుంది, అందుకే దీని రేటు 20,000. దానికి రామ్లాల్, మా దగ్గర అంత డబ్బు లేదండి, 5,000కి ఇవ్వగలరా? ఇది విన్న సేటు కోపంతో, సిగ్గులేదో? 20,000 ఆవుని 5,000కు అడుగుతున్నావు. కొనే స్థామత అయినప్పుడు ఎందుకొచ్చినట్లా? వెళ్ళకన్నచ్చే అన్నాడు. రామ్లాల్ చాలా బాధపడ్డాడు. ఇంకో వ్యాపారి దగ్గరికి వెళ్లి బేరమాడాడు. ఎవరూ కూడా 5,000కి ఆవు నమ్మడానికి ఒప్పుకోలేదు. వీళ్లను గమనించిన ఇంకో వ్యాపారి, ఓ బాబో, ఆగో, నా దగ్గర మరొక ఆవు ఉంది, పాలనే బాగా ఇస్తుంది, కానీ దాని కాలొకటి అవిటిది. మీకు ఇష్టమైతే దాన్ని 5,000కు అమ్ముతాను అన్నాడు. రామ్లాల్ ఆలోచిస్తుంటే సీత ఇలా అంది, ఒక కాలు అవిటైతే ఏంటి, పాలు బాగా ఇస్తుందట, నాకు దీన్ని కొనడం మంచిదనిపిస్తోంది. సరే అని రామ్లాల్ డబ్బులిచ్చి ఆవును కొనుక్కొని దాన్ని తీసుకుని చోటును భుజంపై కూర్చోపెట్టుకుని సీతతో కలిసి తన గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఒక వ్యక్తి ఎదురుపడి ఇలా అన్నాడు, రామ్లాల్, ఈ 3 కాళ్ళ ఆవుని ఎందుకు కొన్నావు? దానికి రామ్లాల్, ఈ ఆవుని మేము ఇష్టపడి కొన్నాం, దీని పాలమ్మి మా కుటుంబాన్ని పోషిస్తాను. దానికి ఆ వ్యక్తి, ఏంటి, దీని పాలమ్ముతావా? దీనికి 3 కాళ్ళని సంవత్సరం నుంచి ఎవ్వరూ కొనడం లేదు. అరే, ఆ వ్యాపారి మిమ్మల్ని మోసం చేశాడు. నా మాట విని దీన్ని తిరిగి ఇచ్చేయండి, ఏమీ లాభం లేదు. అబ్బే అన్నాడు. దానికి సీత, లేదండి, మేం దీన్ని తిరిగివ్వం. 3 కాళ్ళైతే ఏంటి, మా కుమారుడికి కూడా 1 కాలే, అయినా మేం ప్రేమగా చూసుకుంటున్నాం. మా బాబుని వదల్లేదు కదా, ఈ ఆవునెందుకు వదలాలి? మా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం అంది. ఆవును తీసుకుని ముగ్గురు ఇంటికొచ్చారు. అప్పట్నుంచి చోటు ఆవుకు ఎంతో ప్రేమగా మేత పెడుతూ నీళ్లు తాగిస్తూ జాగ్రత్తగా చూస్తున్నాడు. రామ్లాల్ బాధపడుతూ సీతతో, అయ్యో, మనం ఎంత దురదృష్టవంతులం. కొడుకు అవిటివాడు, ఆవు కూడా అవిటిదే దొరికింది. దానికి సీత ఇలా అంటుంది, మీరు బాధపడకండి, ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది, మీరు మీ పని చెయ్యండి అంది. ఒకరోజు చోటు ఒక గిన్నెలో నీళ్లను తీసుకొచ్చి ఆవుకి తాగిస్తూ దాన్ని ప్రేమతో నిమురుతూ ఉన్నాడు. ఆవు నీళ్లని తాగిన వెంటనే ఆ గిన్నె బంగారు నాణాలతో నిండిపోయింది. వెంటనే చోటు తన అమ్మా నాన్నని పిలిచి పాత్రను చూపించి జరిగింది చెప్పాడు. సీతా, రామ్లాల్ ఎంతో సంతోషించారు. రామ్లాల్ కొన్ని బంగారు నాణాలతో పట్నం వెళ్లి మరికొన్ని ఆవుల్ని కొని వాటి పాలను అమ్మసాగాడు. పేదవారికి అవసరానికి డబ్బు సహాయం చేసేవాడు. కొన్ని రోజులకి ఈ విషయం గ్రామ పెద్దకి తెలిసింది. వెంటనే 2 పంపి బలవంతంగా ఆవును తన దగ్గరికి తెప్పించుకున్నాడు. రోజూ ఆవుకు నీళ్లు తాగిస్తున్నాడు, కాని బంగారం వచ్చేది కాదు. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అతను ఆశించింది జరగలేదు. ఆఖరికి అతనికి అర్థమైంది,
ఈ ఆవు రామ్లాల్ కుటుంబం మాట మాత్రమే వింటుందని. ఆవుని తిరిగి రామ్లాల్కిస్తూ, నన్ను క్షమించు. నీ కుమారుడు ఈ ఆవు అవిటిదైనా దానికి ప్రేమతో సేవ చేశాడు. అందుకే మీకు బంగారం ఇచ్చింది. నేను కేవలం దీని బంగారం కోసం మాత్రమే దీన్ని తీసుకువెళ్ళాను. ఒకరి శ్రమ ఫలితాన్ని ఎవరూ తీసుకోలేరు. పిల్లలు, ఈ కథ కల్పితం, కాని ఇందులో జీవిత సత్యం ఉంది. మనం నిస్వార్థంగా సేవ చేస్తే మనకి తప్పక ఫలితాన్నిస్తుంది. ఒకానొక ఊరిలో సుజాత ఇంకా వాళ్ల భర్త సురేష్ ఉండేవారు. సుజాత భర్త కూలి పనికి వెళ్తూ డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు. వాళ్లకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన పేరు రాజేష్. రాజేష్ చాలా బాగా చదివేవాడు. కొడుకుని చూసి సుజాత ఇంకా వాళ్ల భర్త చాలా మురిసిపోయేవారు. ఇంకా తను బాగా చదివి వాళ్ల కష్టాలు పోగొడతాడు అని అనుకునేవారు. కాని హఠాత్తుగా సురేష్ జబ్బుపడ్డాడు. మంచం మీద నుండి కూడా లేవలేని పరిస్థితి. సుజాతకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. కుటుంబ బాధ్యత ఇప్పుడు తనపై పడింది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ సుజాత ఏదైనా పని కోసమని వెతుక్కుంటూ ఉండగా దారిలో ప్రసాద్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తాను చాలా మంచివాడు, ఎదుటివారికి సహాయం చేసే గుణం కలవాడు. తనకి సుజాత పరిస్థితి గురించి తెలిసి ఇలా అంటాడు. ఏమ్మా, మీ ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదు బాబూ, కాని వైద్యం చేయించడానికి చాలా ఖర్చవుతుంది. మీకు తెలుసుగా బాబు మా పరిస్థితి. అవును కదా, నీకు పనిప్పిస్తా, చేస్తావా? ఏం పని చేయాలి బాబూ? నీకు తెలుసు కదా, నేను చెరువులో చేపలు పట్టి బజార్కి తీసుకెళ్లి అమ్ముతుంటాను. కానీ ఇప్పుడు నాకు బజార్కి వెళ్ళి అమ్మడానికి సమయం కుదరడం లేదు. నువ్వు వెళ్ళి చేపలు అమ్ముతావా? నేను చేపలు పడతాను, నువ్వు బజార్కి వెళ్ళి అమ్ముకొని రా. వచ్చిన డబ్బులు ఇద్దరం పంచుకుందాం. ఏం సుజాత, చెప్పు, చేస్తావా? ఓ తప్పకుండా బాబూ, నేను రేపటి నుండే పనిలోకొచ్చేస్తాను. మరుసటి రోజు ఉదయమే ప్రసాద్ చెరువు దగ్గర చేపలు పట్టగానే సుజాత వాటిని బుట్టలోకి పెట్టి బజారుకి తీసుకువెళ్లి అమ్మడం మొదలుపెట్టింది. చేపలమ్మా, చేపలు, చెరువులో పట్టిన చేపలు, తాజా చేపలు, తీసుకోండమ్మా, తీసుకోండి. కొరమేను, బొమ్మిడాయలు, పిత్త పెరుగులోయ్. సుజాత ఇలా చేపలు అమ్మడం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చాలా సంతోషించేవారు. ఎందుకంటే బజారుకు వెళ్లి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండానే తాజాగా ఇంకా చవకైన చేపలు ఇంటికి తెచ్చిస్తుందిగా. అందుకు చూస్తూ చూస్తూ బుట్టలో ఉన్న చేపలన్నీ అమ్మేసింది సుజాత. ఇలాగే రోజు గడిచేది. ప్రసాద్ చేపలు పట్టడం, సుజాత వాటిని తీసుకువెళ్లి బజార్లో అమ్మడం, ఇలా జరిగేది. సుజాత ఇంకా ప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి లాభం వచ్చేది. ఇద్దరూ సమానంగా పంచుకునేవారు. సుజాత వచ్చిన డబ్బులతో తన భర్తకి వైద్యం చేయించింది. ఇంకా తన కొడుకు రాజేష్ ని మంచి స్కూల్లో కూడా జాయిన్ చేసింది. అలా కొన్ని నెలలు గడిచాక ఊరిలోకి చేపలు అమ్మడానికని బయలుదేరిన సుజాతకి దారిలో వెళ్తూ వెళ్తూ ఒక ఆలోచన తట్టింది. అసలు నా వల్లే ఈ చేపలన్నీ అమ్ముడుపోతున్నాయి. నేను ఊరంతా తిరిగి ఎంతో కష్టపడి ఈ చేపలమ్ముతున్నాను. అందుకే అందరూ నా దగ్గర కొంటున్నారు. అసలు నేను ఆ ప్రసాద్ కంటే చాలా ఎక్కువ కష్టపడుతున్నాను. తను చేపలు మాత్రమే పడతాడు, నాకు లాభం కూడా ఎక్కువ రావాలి కదా అని అనుకుని ఆ రోజు సాయంత్రం ప్రసాద్తో ఇలా అంది. బాబూ, నేను ఊరంతా తిరిగి చేపలమ్ముకొస్తున్నాను. నీకంటే ఎక్కువ కట్టబడుతున్నాను. మరి డబ్బులు కూడా నాకు కాస్త ఎక్కువ ఇప్పించు అని అడిగింది సుజాత. సుజాత మాటలు విన్న ప్రసాద్ ఇలా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వు కష్టపడుతున్నావు కాదన్నావు, కానీ నేను అంతే కష్టపడుతున్నాను కదా. చేపలు పట్టడం అంటే ఏమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? ఏమో బాబూ, నాకదంతా తెలీదు. సగం కంటే ఎక్కువ డబ్బులిస్తే వస్తాను, లేదంటే రేపటి నుంచి నేను రాను. నీ ఇష్టం మరి. ఇలా చెప్పాక సుజాత అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చెరువు దగ్గరికి వెళ్ళింది. ఇంకా చేపలు పట్టేందుకు వల వేయడం మొదలుపెట్టింది. 2-3 సార్లు ప్రయత్నించాక అప్పుడు వలలో చేపలు పడ్డాయి. వాటిని బుట్టలో పెట్టుకుని ఊర్లో అమ్మడానికి బయలుదేరింది సుజాత. చేపలమ్మా, చేపలు, చెరువులో పట్టిన చేపలు. కాని ఎవ్వరూ సుజాత దగ్గర చేపలు కొనలేదు. ఎందుకంటే ప్రసాద్ ఆ చేపలమ్మడానికి ఒక కొత్త అమ్మాయిని పనిలో పెట్టుకున్నాడు. అందులోనూ చాలా తక్కువ జీతానికే. ఆ అమ్మాయి సుజాత కంటే ఉదయాన్నే వచ్చి చేపలు అమ్మి వెళ్లిపోయేది. ఇప్పుడు సుజాతకి ఏం చేయాలో తెలియలేదు. రోజులాగే చెరువుకి వెళ్లడం, చేపలు పట్టడం, వాటిని ఊర్లోకి తీసుకువెళ్లి అమ్మడం. కాని సుజాత దగ్గర చాలా తక్కువ మంది కొనుక్కునేవాళ్లు.
ఎందుకంటే తాను చేపలు పట్టుకుని వచ్చేసరికి టైం సరిపోయేది కాదు. చేపలు ఎవరూ కొనుక్కుపోవడం వల్ల అస్సలు లాభం వచ్చేది కాదు. ఇంకా ఎక్కువ కష్టపడాల్సొచ్చేది. ఇప్పుడు సుజాత పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టింది. అయ్యో, నేనెందుకిలా చేశాను? చేపలు పట్టడం చాలా తేలిక, అమ్మడమే కష్టం అనుకున్నాను. కానీ చేపలు పట్టడం కూడా కట్టమే. అసలు ప్రసాద్ దగ్గరున్నప్పుడు మంచి లాభం వచ్చేది. ఇప్పుడసలు వ్యాపారమే నడవట్లేదు. ఇంకా పని కూడా ఎక్కువైపోయింది. నేను అతిగా ఆశపడి చాలా తప్పు చేశాను అనుకుంటూ సుజాత ఏడవడం మొదలుపెట్టింది. చూసారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది? ఎప్పుడూ అతిగా ఆశపడకూడదు. ఏదో పొందాలనే ఆశతో ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒకానొక అందమైన ఊరిలో రాధ అనే అమ్మాయి ఉండేది. తనకి పాపం ఎవ్వరూ లేరు. తనతో పాటు ఒక ఆవు మాత్రమే ఉండేది. ఆ ఆవుని బాగా చూసుకుంటూ అది ఇచ్చే పాలతో జీవనం సాగించేది. అన్నట్టు రాధాకి దైవభక్తి చాలా ఎక్కువ. ఖాళీ సమయం దొరికితే చాలు దేవుని పూజలతోనే సమయం గడుపుతూ ఉండేది. రోజూ ఇల్లు శుభ్రం చేసుకుని దేవునికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే తాను భోజనం చేసేది. ఇలా గడుస్తూ ఉండగా రాధ ఆవుకి జబ్బు చేసి కొన్నాళ్లకి చనిపోయింది. ఉన్న ఒక్క జీవనాధారం పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా బతకాలి భగవంతుడా అనుకుంటూ బాధపడ్డం మొదలుపెట్టింది రాధ. ఇదిలా ఉండగా రాధ ఇంటికి ఎదురుగా సీత ఉండేది. వాళ్లకి కూడా ఒక ఆవుంది. రాధ ప్రతిరోజూ సీత వాళ్ల ఆవు పేడను తెచ్చుకుని పిడకలు వేసుకుని అమ్ముకోవడం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన సీత ఇలా అనుకుంది. ఆవిడ రోజు నా ఆవు పేడని తీసుకుని వెళ్లి పిడకలు చేసి వాటిని అమ్మి ఇల్లు గడుపుకుంటోంది. అసలు నా ఆవు పేడని తనకెందుకివ్వాలి అనుకుని ఆ రోజు నుండి సీత తన ఆవుని వెనుక పెరట్లో కట్టి ఉంచేది. అది చూసిన రాధ చాలా బాధపడింది. మరుసటి రోజు నుండి పేడ కోసం రాధ రోజూ షావుకారింటికి వెళ్లేది. అలా రోజూ వెళ్తుండగా ఓ రోజు షావుకారు రాధని చూసి ఇలా అనుకుంటాడు. పాపం ఈవిడ పేడ కోసం రోజూ మన ఇంటికి వస్తుంది. ఈవిడికి నా ఆవునిచ్చేస్తే పోలే. ఎలాగూ దానికి జబ్బు చేసింది, ఎన్నాళ్ళు బతుకుతుందో తెలీదు. అయినా దీనికి జబ్బు చేసిందన్న విషయం ఈవిడికి తెలుస్తుందా ఏమిటి? ఇంకా ఆవునిచ్చి తనని ఆదుకున్నానని మంచి పేరు కూడా మిగులుతుంది అని అనుకుని, చూడమ్మా, ఈ ఆవును తీసుకో. రోజూ పేడ కోసం నువ్వు ఇక్కడికి రావలసిన అవసరం కూడా ఉండదు. ఈ మాటలు విన్న రాధ చాలా సంతోషించి ఆ షావుకారికి కృతజ్ఞతలు తెలుపుకుని ఆ ఆవుని తీసుకుని అక్కడి నుండి ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్లి ఆ ఆవుని ఇంటి బయటే కట్టేసింది. ఆ ఆవు పేడతో పిడకలు చేస్తూ ఎప్పటిలాగానే ఇల్లు గడుపుకుంటూ ఉండేది. ఇంకా ఆ ఆవు అనారోగ్యంతో ఉండడం వల్ల ఎక్కువ పాలు ఇవ్వలేకపోయేది. అలా కొద్ది రోజులు గడిచాక ఒక సాధువు అడ్డుగా వెళ్తూ రాధ ఇంటికి వస్తాడు. రాధ అతనికి నమస్కరించి, స్వామి, నేను మీకు ఏం సహాయం చేయగలను చెప్పండి అని అడిగింది. నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా దొరికితే పెట్టమ్మా అని అడిగాడు. రాధ దగ్గర కొంచెం భోజనం మాత్రమే ఉంది. అది కూడా తన కోసం చేసుకున్నది. అయినప్పటికీ ఆ సాధువు కోసం ఇస్తూ, స్వామి, మీరు భోజనం చేస్తూ ఉండండి, నేను మీకోసం నీళ్లు తీసుకొస్తాను అంటూ రాధ అలా వెళ్లగానే ఆ సాధువు తన దివ్య దృష్టితో చూడగా రాధ తాను తినే భోజనాన్ని సాధువు కోసం ఇచ్చినట్టు తెలిసింది. ఇంతలో రాధ నీళ్లు తీసుకుని వచ్చింది. రాధతో సాధువు ఇలా అన్నాడు. నీకు చాలా కృతజ్ఞతలు. నీ దగ్గర తినడానికి ఏమీ లేకపోయినా నీ దగ్గర ఉన్నదంతా నాకిచ్చేసేవమ్మా. నీకోసం ఉంచుకోకుండా ఉన్నదంతా నా కోసం ఇచ్చేసావు. నువ్వికపై ఎలాంటి కష్టాలు అనుభవించకూడదు అంటూ ఆవుని తన చేత్తో నిమిరి వెళ్లిపోయాడు. అలా సాధువు వెళ్లిన మరుసటి రోజు ఉదయమే రాధ ఆవు బంగారు పేడవేసింది. రాధ పక్కింటావిడ సీత దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది. వెంటనే వెళ్లి ఆ బంగారపు పేడని తీసుకుని వాళ్ల ఆవు వేసిన మామూలు పేడను అక్కడ పెట్టింది. పాపం రాధ ఈ విషయాన్ని అస్సలు గమనించలేదు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఓ రోజు పెద్ద గాలి వర్షం రావడం మొదలైంది. రాధ ఆవుని తీసుకుని ఇంటి లోపల కట్టేసింది. మరుసటి రోజు ఆవు బంగారు పేడ వేయడం రాధ చూసింది. అరే, భలే ఆశ్చర్యంగా ఉందే, ఆవు బంగారు పేడ వేయడమేంటి? వింతగా ఉందే. బహుశా ఇదంతా ఆ సాధువు మహిమ అయ్యుంటుందేమో. కాని ఆయన ఇక్కడికొచ్చి చాలా రోజులవుతుందిగా. అంటే అప్పటి నుండి ఈ బంగారు పేడ వేస్తుంటే మరి ఏమవుతుంది? ఓ, మన పక్కింటి సీత ఈ మధ్య నాతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది. బహుశా ఈ పేడ తానే తీసుకుంటుందేమో.
అనుకుంటూ ఆవుని ఇంట్లోనే కట్టడం మొదలుపెట్టింది. పక్కింటి సీతకి బంగారపు పేడ దక్కకపోయేసరికి రాధాపై అసూయ కలిగి ఇలా అనుకుంది, నేను వెళ్ళి ఆ షావుకారికి ఈ బంగారపు పేడ గురించి చెప్పేస్తా. బంగారపు పేడ నాకు ఎలాగూ దక్కదు, ఆవిడికి మాత్రం ఎందుకు దక్కనిస్తాను అనుకుంటూ సీత షావుకారింటికి వెళ్ళింది. షావుకారుతో ఆవు వేసే బంగారపు పేడ గురించి చెప్పింది. ఇదంతా విన్న షావుకారు ఆశ్చర్యపోయాడు. అవునా, నిజంగానా? అసలు ఇదెలా సాధ్యం అవుతుంది? అయినా ఆ ఆవు నా దగ్గర ఉన్నంతకాలం ఇలాంటి విచిత్రం ఏమీ జరగలేదే. ఇప్పుడు బంగారపు పేడ ఎలా ఇస్తుందబ్బా? ఇదేదో తెలుసుకుందాం అనుకుని షావుకారు నేరుగా రాధా ఇంటికి వెళ్తాడు. ఏమ్మా, ఈ ఆవు బంగారపు పేడ ఎలా వేస్తుంది? అసలేం జరిగిందో చెప్పు. రాధ షావుకారికి జరిగిందంతా చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న షావుకారికి దురాశ కలిగింది. రాధ దగ్గర నుండి ఆవుని తీసుకుని వెళ్లిపోయాడు. పాపం రాధ రాత్రంతా ఏడుస్తూ తన ఆవుని తన దగ్గరికి చేర్చమని దేవుడిని ప్రార్థించింది. ఉదయాన్నే చూసేసరికి షావుకారు ఇల్లంతా పేడతో నిండిపోయింది. ఎంత శుభ్రం చేసినా ఆ ఇల్లంతా భరించలేని పేడ కంపుతో నిండిపోయింది. షావుకారికి ఏం చేయాలో అర్థం కాలేదు. చీచీ, ఈ వాసన ఎలా పోతుంది దేవుడా? ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటూ ఉండగా షావుకారికి ఒక రహస్యవాణి వినిపించింది. నువ్వు ఆవిడ దగ్గర నుంచి ఆవుని బలవంతంగా తీసుకొచ్చావు. వెంటనే తనకి తిరిగి తీసుకెళ్లిచ్చేయి. అప్పుడు నీ ఇంట్లో దుర్గంధం దూరం అవుతుంది అని ఒక రహస్యవాణి వినిపించి మాయమైపోతుంది. వెంటనే షావుకారు రాధకి ఆవుని తిరిగి ఇచ్చేస్తాడు. అలా ఇవ్వగానే షావుకారు ఇంట్లో ఆ దుర్గంధం అంతా మాయమైపోతుంది. ఆవు తిరిగి తన దగ్గరికి వచ్చిందని రాధ చాలా సంతోషించి దేవుడికి కృతజ్ఞత కూడా తెలుపుకుంటుంది. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది? ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలి, ఇంకా ఎదుటివారిని చూసి అసూయపడకూడదు, ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. హాయ్ పిల్లలు, ఇదొక చక్కటి కథ. ఇందులోని నీతిని మీరందరూ బుద్ధిగా నేర్చుకుని పాటించండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకానొక అందమైన ఊరిలో కూరగాయలు అమ్మే కమల ఉండేది. తనకి సొంత పొలం కూడా ఉండేది. ఆ పొలంలోనే కమల కూరగాయలు పండించేది. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతిలోనే కూరగాయలు పండించేది. అందువల్లే ఎవ్వరికీ ఏ హాని కలిగేది కాదు. ఈ విషయం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే అందరూ తన దగ్గరే కూరగాయలు కొనేవారు. ఇలా కమల రోజూ ఊరంతా తిరుగుతూ కూరగాయలను అమ్మేది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా కూరగాయలు ఇలా అరుస్తూ కమల కూరగాయలు అమ్మేది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, ఓ కమలా, అరకిలో వంకాయలు ఇస్తావా? ఏం బాబూ, అరకిలో వంకాయలు ఏం సరిపోతాయి? ఓ పంచేయండి బాబూ, ఓ కిలో తీసుకోండి. సరే కమలా, ఓ కిలో ఇవ్వు. ఇవిగో బాబూ లేత వంకాయలు. కమల అలా వంకాయలు తూచి ఇచ్చింది. వంకాయలు, బెండకాయలు, టమాటో, క్యారెట్ ఇలా దారి పొడవునా కమల దగ్గర చాలా మంది కూరగాయలు కొనుక్కున్నారు. ఇలా తన బుట్టలో ఉన్న కూరగాయలన్నీ అయిపోయాయి. ఇంతలో ఒక వ్యక్తి పిలిచి, ఓ కూరగాయలమ్మాయి, ఏవైనా తాజా కూరగాయలుంటే ఇవ్వు అని అనగానే కమల ఇలా అంది, అయ్యో కూరగాయలన్నీ అయిపోయాయి బాబూ. సరేలే, రేపు కొంచెం ఎక్కువ కూరగాయలు తీసుకోరా. అలాగే బాబూ అని కమల ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే కమల డబ్బులు లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టింది. అన్ని డబ్బుల్ని చూసి కమల చాలా సంతోషించింది. ఇవాళ నా వ్యాపారం బాగా సాగింది. కాని చివర్లో పాపం ఒక వ్యక్తిని మాత్రం ఖాళీ చేతులతో పంపాను. రేపటి నుండి నేను ఇంకా ఎక్కువ కూరగాయలు అమ్మాలి, ఎందుకంటే ఎవరూ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అనుకుని మరుసటి రోజు కమల పొలం వెళ్ళింది. అక్కడ కూరగాయల పాదులకి సేంద్రియ ఎరువులకి బదులు షాప్ నుండి తెచ్చిన రసాయనిక ఎరువులు వాడడం మొదలుపెట్టింది. అంతే, చాలా త్వరగా కూరగాయల పంట చేతికొచ్చింది. కమల ఆ కూరగాయల్ని తీసుకుని ఊరిలో అమ్మడానికి బయలుదేరింది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా కూరగాయలు, నాటు కూరగాయలమ్మా. ఒక వ్యక్తి ఎదురుపడి, ఏమ్మా కూరగాయలు? తప్పకుండా బాబూ, కూరగాయలన్నీ తాజాగా ఉన్నాయి. అయినా నిన్న మీకు కూరగాయలు ఇవ్వలేదుగా, ఇవాళ కొంచెం ఎక్కువే తీసుకోండి. కమల ఆ వ్యక్తికి కూరగాయలిచ్చి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈరోజు కూడా తన దగ్గర ఉన్న కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి. లాభం కూడా బాగా వచ్చింది.
ఇంకేముంది, రోజు కమల పొలం వెళ్లి రసాయనిక ఎరువులు వేయడం మొదలుపెట్టింది. అందుకే కూరగాయలు చాలా వేగంగా పెరగసాగాయి. కమల బాగా డబ్బు సంపాదించేది. ఇదిలా ఉండగా కొన్నాళ్ళకి ఊర్లో పిల్లలు పెద్దలు ఇలా అందరూ జబ్బు పడుతూ చివరికి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వడం మొదలైంది. ఊర్లో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఇలా కాదు అని చెప్పి ఓ రోజు ఆ ఊరి పెద్ద మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు. డాక్టర్ గారు, మన ఊర్లో అందరూ ఎందుకిలా జబ్బు పడుతున్నారు? నాకు తెలిసి ఆహారంలో ఏదో కల్తీ జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరుగుతుంది అని డాక్టర్ చెప్పాడు. ఆ పెద్ద మనిషి చాలా తెలివైనవాడు. ఓ రోజు కమల వెనకాలే ఆ పెద్ద మనిషి వెళ్లి అంతా గమనించాడు. అక్కడ కమల సేంద్రియ ఎరువులకు బదులుగా రసాయన ఎరువులు వాడడం గమనించాడు. ఆ పెద్ద మనిషికి చాలా కోపం వచ్చింది. వెంటనే కమల దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. కమలా, ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. సేంద్రియ ఎరువులని నమ్మించి రసాయన ఎరువులు వేస్తావా? నువ్వు చాలా నమ్మక ద్రోహివి. నీ వల్ల ఎంతమంది పిల్లలు ముసలి వాళ్ళు మంచాన పడుతున్నారు తెలుసా నీకు? ఆగు, నీ పని ఊర్లో వాళ్ళందరికీ చెప్తా అని ఆ పెద్ద మనిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అరే బాబు, నా మాట వినండి అయ్యా అంటూ ఆ పెద్ద మనిషిని ఆపడానికి ప్రయత్నించింది కమల. కాని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊళ్ళో అందరికీ ఈ విషయం చెప్పేశాడు. ఇక రోజులాగానే కమల తన కూరగాయల బుట్ట తీసుకుని బయలుదేరింది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా కూరగాయలు, నాటు కూరగాయలమ్మా, రెండమ్మా రండి. నీ కూరగాయలు మాకే అక్కర్లేదు, పో. నువ్వు చాలా మోసకత్తివి, వెళ్ళిపో అక్కడి నుంచి. అందరూ ఇలా అండం మొదలుపెట్టారు. కమల దగ్గర కూరగాయలు కొనడం అందరూ మానేశారు. తాను చేసిన తప్పుకి కమలకి తనపైనే కోపం వచ్చింది. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేం అర్థమైంది? దురాశ దుఃఖానికి చేటు. ఒకరికి చెడు చేయాలని చూస్తే మనకే ఆ చెడు జరుగుతుంది. అందుకే అందరికీ మంచే చేయాలి. అనగనగా ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. భర్త, భార్య, కొడుకు మాత్రమే కలిసి ఉండేవారు. తాను రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. తాను డబ్బు పరంగా పేదవాడైనప్పటికీ మనసు మాత్రం చాలా ఉన్నతమైనది. రోజులాగే కట్టెలు కొడుతూ కొడుతూ, అరే ఇది చాలా పచ్చిగానే ఉందిగా, మనకి కావలసినవి ఎండిన కట్టెలు కదా అనుకుని కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడికి ఒక సాధువు వచ్చి ఇలా అన్నాడు. దారి మర్చిపోయి ఎటు వెళ్లాలో తెలియక తిరుగుతున్నాను. నాకు కొంచెం మంచినీళ్లు తాగించగలవా? నీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతాడు సాధువు. ఇంతలో ఈ మాటలు విన్న రామయ్య ఇలా అంటాడు. అయ్యో, తప్పకుండా స్వామీజీ, ఇదిగో తీసుకోండి అంటూ ఒక చెంబుతో నీళ్లిస్తే సాధువు ఆ నీళ్లను కడుపు నిండా తాగి కృతజ్ఞతలు చెప్తూ ఆ సాధువు రామయ్య వంక చూశాడు. రామయ్య చూస్తే చాలా బాధగా ఉండడం గమనించి ఇలా అడుగుతాడు. ఏమైంది నాయనా, ఇంత విచారంగా ఎందుకున్నావు అని అడుగుతాడు సాధువు. స్వామి, నేను చాలా పేదవాడిని. ఈ అడవిలో రోజు ఇట్లా కట్టెలు కొట్టి ఆ డబ్బులతో మా కుటుంబాన్ని పోషిస్తున్నాను. కానీ ఏం లాభం? దీంతో వాళ్ళకి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. ఈ మాటలు విన్న సాధువుకి అంతా అర్థమైంది. రామయ్యకి ఏదో ఒకటి మంచి చేయాలి అనుకుంటాడు. అనుకోగానే సాధువు చేతిలో ఒక దీపం ప్రత్యక్షమవుతుంది. దాన్ని రామయ్యకి ఇస్తూ, ఇదిగో నాయనా, తీసుకో, నీకే. దాన్ని చూసిన రామయ్య ఇలా అంటాడు. కానీ ఇది ఒక దీపం కదా, దీన్ని నేనేం చేసుకోను స్వామి. అయ్యో అమాయకుడా, ఇది మామూలు దీపం కాదు, మాయా దీపం. అవునా? మాయా దీపమా? అవునాయనా, ఇది ఒక మాయా దీపం. దీన్ని వెలిగించి నువ్వేది కోరుకుంటే అది దొరుకుతుంది అని చెప్తాడు సాధువు. సాధువుకి ధన్యవాదాలు చెప్పి రామయ్య ఆ దీపాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. సీతా, చూడు నాకేం దొరికిందో అంటూ సంతోషంగా తన భార్యని పిలిచి ఈ దీపాన్ని చూపిస్తాడు. ఏం జరిగింది? ఎందుకలా అరుస్తున్నావ్? ఇదిగో చూడు, మాయా దీపం. ఏంటి మాయా దీపమా? నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా? అయ్యో, ఇదొక మాయా దీపం సీతా, చూస్తావా దీని మహిమ? అయితే సరే చూద్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది, నా కోసం తినడానికి ఏదైనా తెప్పించు అని అంటుంది సీత ఆశగా. వెంటనే రామయ్య దీపాన్ని వెలిగించి భోజనాన్ని కోరుకుంటాడు.
అంతే అక్కడ భోజనం ప్రత్యక్షమైపోతుంది. ఆ చూసేవా దీని మహిమ? ఇప్పుడు నీకు ఏది కావాలన్నా ఈ మాయాదీపాన్ని నువ్వు కోరొచ్చు. ఇదిలా ఉండగా ఎప్పట్లాగానే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు రామయ్య. రామయ్య అలా వెళ్ళగానే సీత ఇంకా వాళ్ళ అబ్బాయి కలిసి ఆ దీపాన్ని వెలిగించి ఏది కావాలో అది కోరుకుంటారు. పెద్ద ఇల్లు, ఇంట్లో ఉండే విలాసవంతమైన వస్తువులు, వీటన్నిటితో వారి తీరే మారిపోతుంది. సాయంత్రం అవగానే రామయ్య అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఇలా అనుకుంటాడు. అరే ఇది అసలు నా ఇల్లులా లేదే, నా ఇల్లు చాలా చిన్నది కదా. ఇంతలో రామయ్య భార్య సీత గుమ్మం ముందే నిల్చుని ఇలా అంటుంది. ఏవండోయ్, ఇది మన ఇల్లే, ఇదంతా మాయాదీపం మహిమండి. మాయాదీపం పుణ్యమా అని వారికి అవసరమైనవన్నీ సమకూర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మాయాదీపం ఇచ్చిన సాధువు ఆ ఇంటి వైపుగా వచ్చి ఇలా అంటాడు. అమ్మా, తాగడానికి కొంచెం నీళ్లుంటే ఇవ్వండమ్మా, నాకు చాలా దాహంగా ఉంది. రామయ్య లోపల నుంచి ఇదంతా విని ఇలా అంటాడు. ఎవరక్కడా మన ఇంటి ముందుకొచ్చి నీళ్ళు అడిగేది? తెలీదండి, చూడ్డానికి ఎవరో ముష్టివాడ్లా ఉన్నాడు పొమ్మన వాడికి మన ఇంటి ముందు నుంచి, దరిద్రం. అంటూ రామయ్య లోపల నుండి అరుస్తాడు. నీళ్లు లేవు, ఏం లేవు, వెళ్ళెక్కడి నుంచి అంటూ కోపంగా తలుపులు వేసేస్తుంది సీత. సాధువు కూడా పాపం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ రామయ్య కొడుక్కి చాలా ఆకలేస్తుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టవా అని అడుగుతాడు. సీత ఆ మాయాదీపం వెలిగించి భోజనం కోరుకుంటుంది. కాని భోజనం దొరకదు. అప్పుడిలా అంటుంది. అరే, ఈ దీపానికేమైంది? ఎందుకు పని చేయట్లేదబ్బా? రామయ్య కూడా వెళ్లి మాయాదీపాన్ని వెలిగించడానికి చాలా ప్రయత్నిస్తాడు. అయినా కూడా ఆ దీపం పనిచేయదు. అప్పుడు రామయ్యకి గుర్తొస్తుంది. ఇందాక మన ఇంటి ముందుకొచ్చిన సాధువే నాకు దీపం ఇచ్చిన సాధువు అని అనుకుంటూ అడవి వైపు పరిగెత్తుకుంటూ కంగారుగా వెళ్తాడు. స్వామి, స్వామి ఆగండి, స్వామి, స్వామి ఆగండి. సాధువు రామయ్యను చూసి ఆగుతాడు. రామయ్య చేతులు జోడించి ఇలా అంటాడు. అయ్యో, నన్ను క్షమించండి స్వామి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా భార్య మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయింది, పిచ్చిది. పదండి స్వామి, మన ఇంటికి వెళ్దాం, పదండి. నేను మీకు మంచినీళ్ళు ఇచ్చి మీ దాహం తీరుస్తాను, పదండి అని అంటాడు రామయ్య. బదులుగా సాధువు ఇలా అంటాడు. వద్దు నాయనా, ఇప్పుడు నువ్వేం చేసినా లాభం లేదు. నీలో ఎప్పుడైతే మానవత్వం ఉండేదో అప్పుడు ఆ దీపం నీకు ఉపయోగపడింది. డబ్బు నీ దగ్గరికి వచ్చినప్పుడే నీలో ఆ మానవత్వం నశించింది. ఇక ఆ దీపం పనిచేయదు అనుకుంటూ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం రామయ్య ఎంతో బాధగా ఏడుస్తూ ఉండిపోతాడు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? ఇతరులకి సహాయం చేసే గుణం ఉండాలి. డబ్బున్నా లేకపోయినా ఎప్పుడూ మనలో మానవత్వం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలి. అత్యాస నౌకరి రాము. ఒక చిన్న ఊరి కథ ఇది. ఆ ఊరిలో శాంతారాము మరియు శాంతాబాయి అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఒక కొడుకున్నాడు. అతడు సిటీలో ఉద్యోగం చేస్తుండడం వల్ల తన తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడు కాదు. ఒకరోజు కొడుకు రమేష్ ఇలా అన్నాడు. మీరు కూడా నాతో పాటు సిటీకి రండి, అందరం కలిసి అక్కడే ఉండొచ్చు. అందుకు శాంతారాము ఇలా చెప్పాడు. వద్దు నాయనా, మేము అక్కడ ఉండలేం. మాకు ఈ అందమైన పల్లెటూరు వదిలేసి ఎక్కడికి వెళ్లాలని లేదు నాయనా. ఇక్కడే మన చుట్టాలంతా కూడా ఉన్నారు, ఇంకా ఇక్కడే ఉంటాం. అందుకు రాము ఇలా చెప్పాడు. కానీ మీరు నాతో వస్తే బాగుంటుంది. నాయనా, నీవు మా గురించి బెంగ పెట్టుకోకు. మేమిక్కడ జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ మాకు తోడుగా మా పనివాడు రాము కూడా ఉంటాడు. నువ్వు నీ ఉద్యోగం గురించి ఆలోచించు. నీ ఆరోగ్యం జాగ్రత్త. మా ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి. అనగానే రమేష్ తిరిగి నగరానికి బయలుదేరాడు. ఇప్పుడు ఇంట్లో శాంతారాము, శాంతాబాయి ఒంటరిగా ఉంటున్నారు. మరియు వాళ్లకు తోడుగా పనివాడు రాము. రాము ఇంట్లో అన్ని పనులు చేస్తుండేవాడు. ఇల్లు శుభ్రపరచడం, నీళ్లు నింపడం, వంట చేయడం. రాము చాలా సంవత్సరాలుగా పనిచేస్తుండడం వల్ల వారికతని మీద పూర్తిగా నమ్మకం ఉండేది. రాము వారిద్దరికీ చాలా సేవ చేసేవాడు. పనంతా అయ్యాకే ఇంటికి వెళ్లేవాడు. ఇంటికి వెళ్లగానే తన భార్య ఇలా అడిగింది. ఈ మధ్య ఇంటికి రావడానికి చాలా సమయం పడుతోంది, ఎందుకు? ఏం చెయ్యాలి, ఈ మధ్యన ఇంటి పని అంతా నేనే చెయ్యాల్సి వస్తున్నది. వాళ్ళ కొడుకు ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళాడు.
పాపం వాళ్ళిద్దరే ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. అప్పుడు రాము భార్య వెంటనే మళ్ళీ ఇలా అడిగింది, ఒంటరిగానా? రాము అవునన్నాడు. వెంటనే అప్పుడు రాము భార్య, వాళ్ళు నిజంగా ఒంటరిగా ఉంటుంటే నువ్వు మంచి మంచి వంటలు చేసుకుని తీసుకురా, వాళ్ళకెలా తెలుస్తుంది? తెలియకుండా తీసుకురా, మంచి భోజనం తినక చాలా రోజులైంది. అందుకు రాము ఇలా జవాబిచ్చాడు. అలాగే, రేపు తప్పకుండా తీసుకొస్తాను. మరుసటి రోజు పనికి వెళ్ళాడు. ఇంట్లో మొత్తం పనిచేశాడు. చివరిలో తన భార్య కోసం దొంగతనంగా మంచి భోజనం తయారుచేసి ఇంటికి తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. అలా సాగుతూ వచ్చింది చాలా రోజులు. ఇదిలా చూస్తూనే రాము భార్యకు దురాశ పెరిగింది. వంటతో సహా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా దొంగతనం చేసి తెమ్మని చెప్పింది. మళ్ళీ ఒకరోజు రాము నిశ్శబ్దంగా ఒక చెంచాను దొంగిలించాడు. రెండో రోజు చెంబును దొంగిలించాడు. మూడో రోజు గిన్నెని దొంగిలించాడు. ఇలా కొన్ని రోజుల వరకు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు శాంతారాము రోజువారీ పని తర్వాత ఇంటికొచ్చి తన చెంబుని వెతుక్కున్నాడు. రాము, ఆ చెంబు ఎక్కడ పెట్టావు? రాము ఇలా అన్నాడు. అయ్యా, ఇక్కడే ఎక్కడో ఉంటది. శాంతారాము చాలా వెతికాడు, కాని అతనికి ఆ చెంబు ఎక్కడా దొరకలేదు. ఆ తర్వాత రోజు శాంతాబాయ్ తన చెంబు కోసం మరలా వెతకడం మొదలుపెట్టింది. కాని ఆవిడకి కూడా అది దొరకలేదు. అప్పుడు శాంతాబాయ్ అనుకుంది, ఏదో గడబిడ నడుస్తోంది అని. వస్తువులు వాటంతటావే ఎక్కడికి వెళ్తున్నాయి అనుకుని శాంతాబాయ్ భర్తతో ఇలా అంటుంది, ఇలా వింటారా? మన ఇంటి వస్తువులు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి, ఏదో జరుగుతోంది అనగానే శాంతారాము, అవును, నా చెంబు కూడా కొన్ని రోజులుగా కనిపించకుండా మాయమైపోయింది. నిజంగా ఏదో జరుగుతుంది. మరుసటి రోజు శాంతారాం బయటికి వెళ్లి 3-4 తేళ్లను పట్టుకుని ఒక డబ్బాలో పెట్టి ఇంట్లోకి తీసుకొస్తాడు. రామున్ చూసి ఇలా అంటాడు, రాము, ఈ డబ్బాని అలా మంచం పక్కన పెట్టు. ఇందులో బంగారపు వస్తువులున్నాయి. రేపు డబ్బాని తీసుకువెళ్ళి బ్యాంకులో పెట్టాలి. రాము ఆ డబ్బాను శాంతారాము మంచం పక్కన పెడతాడు. అలా పెట్టి వెళ్లి తన రోజువారీ పని చేస్తుంటాడు. కాని పని చేస్తున్నా కూడా ధ్యాస మొత్తం ఆ డబ్బా మీదే ఉంది. ఎప్పట్లాగానే మధ్యాహ్నం భోజనం తర్వాత శాంతారాము అతని భార్య పడుకున్న తర్వాత అత్యాశతో రాము ఆ డబ్బా దగ్గరికి వెళ్లి దాన్ని తెరిచాడు. ఆ డబ్బాలోంచి 3 తేళ్లు బయటకొచ్చాయి. అది చూసి రాము భయపడ్డాడు. అక్కడా ఇక్కడకు పరిగెట్టాడు. అమ్మో, ఇందులో తేళ్లున్నాయి, నన్ను కొట్టేస్తున్నాయి, కాపాడండి, కాపాడండి బాబాయ్ అని అరవగానే ఆ అరుపులకి శాంతారాము అతని భార్య మేల్కొనొచ్చి ఆ తేళ్లను మళ్లీ డబ్బాలోకి వేసి మూసేస్తారు. అప్పుడు శాంతారాము ఇలా అంటాడు, నాకు పూర్తిగా తెలుసు నువ్వే దొంగతనం చేస్తున్నావని. నేను నీకు గుణపాఠం చెప్పాలని ఇలా చేశాను. నీవేమనుకుంటున్నావా? మేము ముసలివారం అయిపోయామని ఏమీ తెలియదనుకుంటున్నావా? నేను మొదటే పసిగట్టాను. నువ్వు భోజనం తీసుకెళితే పోనీలే అన్నమే కదా అనుకున్నాను. కాని రోజురోజుకు నీ అత్యాశ పెరుగుతూ ఇంటి వస్తువుల్ని కూడా దొంగిలిస్తున్నావు. నీకు సిగ్గుండాలి. ఏ కంచంలో తింటావో ఆ కంచంలోనే ఉమ్మేసుకుంటావా? ఛీ! అనగానే రాముకి తన తప్పు తెలిసింది. వాడు ఏడవసాగాడు. అయితే పిల్లలు, ఈ కథలోని నీతిని ఏం తెలుసుకున్నారు? అత్యాశ పడ్డం చాలా చెడ్డ పని. అత్యాశ పడితే అది చెడ్డదారినే చూపిస్తుంది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోల్లెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.